డిఎస్సీలో అక్రమాలు, అవినీతి జరిగాయంటూ కాకినాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో డిఎస్సీ నిర్వహణ ఫలితాల్లో అక్రమాలు జరిగాయని నాయకులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై నిష్పాక్షిక విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటు ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ భృతి అమలు చేయాలని, టీచర్ పోస్టుల భర్తీని పారదర్శకంగా చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 6, 7, 8 తేదీల్లో సర్పవరం జంక్షన్ వద్ద భారీ ఆందోళనలు, నిరాహార దీక్షలు నిర్వహిస్తామని వైసీపీ నాయకులు ప్రకటించారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ నిరుద్యోగులకి 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ప్రతి నెల అందిస్తారని, ఆ హామీని తక్షణమే నెరవేర్చాలని ఈ 4 డిమాండ్లు చేస్తూ ఈ కార్యాచరణని మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. 10వ తేదీకి ఈ ప్రభుత్వం కానీ శరణం లేకుండా దిగి రాకుండా ఉంటే ఆ తర్వాత మళ్ళీ దీన్ని ఇంకా ఉద్యోగం చేయడానికి కూడా వైఎస్ఆర్ పార్టీ క్లుప్తంగా మనందరికీ సబ్జెక్ట్ తెలిసినప్పటికీ మరొకసారి తెలియజేయాలనే ఉద్దేశంతో మీకు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా టీచర్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే మేము మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పి మరికొన్ని పోస్టుల్ని కలిపి 16,000 పోస్టుల్ని తీస్తామని చెప్పి చాలా ఆర్భాటంగా తండ్రి కొడుకు చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు ఇద్దరు కలిపి చాలా ఆర్భాటంగా ప్రకటించారు. ఇలా చూస్తే ప్రతి అడుగులోనూ రిక్రూట్మెంట్లోని ప్రతి అడుగులోనూ అవినీతి, అక్రమాలు, దొంగచాటు వ్యవహారాలు జరిగాయనేది బయట కొన్ని అంశాలు మీకు వివరిస్తాను. మొట్టమొదటిగా 2025 డిఎస్సీకి కన్వీనర్ని ముందు నా కన్వీనర్ని మార్చేశారు. ఇంకా ఎవరికి వచ్చింది ఈ ఉద్యోగులు అంటే డిఎస్సీలో సాఫ్ట్ బాల్ సాఫ్ట్ బాల్ చూసారా, వాలీబాల్ చేసి కానీ సాఫ్ట్ బాల్ ఆడేవాళ్ళకి 38 మంది ఉద్యోగులు. ఈ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఎవరు ప్రెసిడెంట్ అంటే కోన రవికుమార్ అని ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ప్రభుత్వం ఇప్పుడు కూడా ఈ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అంటే పాల్గొన్నట్టుగా సర్టిఫికేట్ ఇచ్చినందుకు ఇందులో 38 మంది ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకొక అసోసియేషన్ ఉంది, జూడో. చూసారు ఎప్పుడన్నా జూడో? జూడో అసోసియేషన్ కి ఎవరైనా ప్రెసిడెంట్ అంటే రాష్ట్రానికి నారా లోకేష్ గారి తోడరుడు, విశాఖపట్నం ఎంపీ గీతం కాలేజీ చైర్మన్ భరత్ గారు. ఆయన దానికి ప్రెసిడెంట్. ఆయన 30 రోజులకి ఇచ్చాడు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇస్తే ఆ 30 రోజులకి ఇవ్వగలరు. మామూలుగా సరే నాకు విలువలో పాడలేదు నేను చెప్పడం కాసేపు. ఈయనేమో వాలీబాల్లో కోప్ అనుకోండి, ఇంకొక ఆయన కబడ్డీ అనుకున్నాం. మీకు అక్షరాలు వచ్చినాయో లేదో చూడాలా లేదా, కనీసం పేరు రాసుకోవడం వచ్చా లేదో చూడాలా లేదా. కానీ ఇంతకుముందు ఏంటి, స్పోర్ట్స్ కోటా తీయాలంటే డిఎస్సీలో పాస్ అవ్వాలి, పరీక్షలు పాస్ అవ్వాలి. సిస్టంలో వచ్చిన తర్వాత ఈ స్పోర్ట్స్ సంబంధించిన క్వాలిఫికేషన్ అదనంగా తీసుకుని స్పోర్ట్స్ కోటా ఈ సమావేశం మనం 6, 7, 8, 9 రోజుల్లో చేస్తూ అలాగే 10వ తారీఖుని బైక్ ర్యాలీ పర్పస్గా మన పైన ఆదేశాలు వచ్చాయి. కాబట్టి ఈ రోడ్ రేపుల్లో అందరూ మన ముఖ్యమైన నాయకులందరూ కూడా మనం ఎలా చేస్తే బాగుంటుంది,
ఈ కేసు అవకాశం కోసం మనం ఏం చేస్తే బాగుంటుంది, మనం ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలని మనం దీన్ని ఎవరికి దీన్ని బూస్ట్ అందించాలి. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఈ తప్పు చేయకుండా కూడా మనం ఖండించాలి. విధంగా మనందరూ కూడా మన వైఎస్ఆర్ పార్టీ తరఫున మనం ముందుకెళ్ళాలని మనం ఈ గవర్నమెంట్ సమావేశం పెట్టుకున్నాం. ఇంకా మన ప్రీతం నాయకుడు అనుభవం ఇది మనం ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అంతా మనకు అందరికి చెప్తారు. ఆ మాటలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపైన వైఎస్ఆర్ పార్టీ గళం వినిపించే ప్రోగ్రామ్ లో భాగంగా ఏదైతే డిఎస్సిలో చాలా మంది అవకాశాలు జరిగి కొన్ని వేల మంది